మూసీ వాగు నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను ఆపాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండారెడ్డి డేవిడ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. మూసీ వాగు నుంచి గంటెడు ఇసుకను తీసుకుపోనివ్వను అని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన ఎమ్మెల్యే గారు ఎన్నికలు ముగిశాయి. ఇవాళ మూసీ వాగు పక్కన ఇవాళ అద్దెలు పడి ప్రొక్లైన్లతోటి ఇసుక తీసుకున్నా కూడా పట్టించుకునే యొక్క పరిస్థితులు లేదు. సుదీర్ఘకాలం పాటు మూసి ఏటి ఒడ్డున ఉన్న యొక్క రైతులు మా పొలాలు నీరు లేకుండా ఎండిపోతే ఇసుక తీయడం మూలంగా నష్టం జరుగుతున్నది, నీరు అడుగంటిపోతున్నది, పంటలు ఎండిపోతున్నాయని సుదీర్ఘకాలం పాటు ఆందోళన నిర్వహిస్తున్నా కూడా వాటి పట్టించుకునే యొక్క పరిస్థితులు లేదు. ఒక పక్కన ప్రతిపక్షాలను గతంలో వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతుంది, కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని మాట్లాడిన వాళ్ళు ఈరోజు అదే వ్యాపారం జరుగుతున్నా కూడా, అదే దోపిడీ జరుగుతున్నా కూడా ఇలా పట్టించుకునే పరిస్థితుల్లో లేదంటే ఎవరి ప్రయోజనాల కొరకు వీళ్ళు మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. తక్షణమే ఇలా మూసి వాగులో చూసినట్టుంటే మొత్తం ప్రొక్లైన్లు ఇలా 10లు 20ల సంఖ్యలో 50 నుంచి లారీలు కూడా రోజు ఇలా అక్రమంగా ఇలా మూసి నుంచి ఇసుక తరలించుకోపోతున్నారు. తక్షణమే దీన్ని ఆపాలి, రైతుల ప్రయోజనాలు కాపాడాలని అఖిల భారత రైతు కూలీ సంఘం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. మీరు ఆపకున్నట్టుంటే మా యొక్క ఆందోళన తీవ్రతరం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.